హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. విద్యకు అధిదేవతలు 5 ఉన్నారని చెప్పుకున్నాం. సరస్వతి, గణపతి, దత్తాత్రేయ, దక్షిణామూర్తి, హయగ్రీవ. హయగ్రీవ ప్రార్థన చూద్దాం ఇప్పుడు. జ్ఞాన ఆనందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. హయగ్రీవం ఉపాస్మహే అంటే వీఆర్ ఆల్ ప్రేయింగ్ హయగ్రీవ. హయగ్రీవుని యొక్క ప్రార్థన మేము చేస్తున్నాము. ఎలాంటి వాడు ఆయన? జ్ఞాన ఆనందమయం దేవం. హీ ఈజ్ ఓన్లీ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ హ్యాపీనెస్. జ్ఞానానికి ఆనందానికి ఆయన చిరునామా లాంటివాడు. ఆనందమయము అంటే ఇంకా సంపూర్ణంగా ఆనంద స్వరూపము అని. అలాగే జ్ఞాన స్వరూపం ఎవరైనా ఉన్నారు అంటే అది హయగ్రీవుడే. జ్ఞాన ఆనందమయం దేవం. హీఈస్ గ్రేట్ లార్డ్. నిర్మల స్ఫటికాకృతిం. హిస్ కాంప్లెక్షన్ విల్ బీ ఇన్ వైట్ కలర్ లైక్ ద క్రిస్టల్. క్రిస్టల్ లాగా, స్ఫటిక అంటాం మనం తెలుగులో, స్ఫటిక లాగా ఆయన చాలా స్వచ్ఛమైన కాంతి కలవాడు, శరీర కాంతి కలవాడు. నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం. ఇంకా ఆయన ఎలాంటి వాడు అంటే టు ఆల్ ద సబ్జెక్ట్స్ ఇన్ ద వరల్డ్ హీ ఈజ్ ఓన్లీ ద సోర్స్. అన్ని శాస్త్రాలకు, అన్ని విద్యలకు ఆయన ఆధారమైన వాడు. హీ ఈజ్ ఓన్లీ ద సోర్స్ టు ఆల్ ద సబ్జెక్ట్స్ అండ్ శాస్త్రాస్. ఏ శాస్త్రమైనా తీసుకోండి, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, మనం హయగ్రీవుని గనక ప్లీజ్ చేసుకుంటే మనకు ఆ శాస్త్రంలో కానీ ఆ సబ్జెక్ట్లో కానీ తిరుగుండదు. సో అలాంటి వాడు ఆయన. ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అలాంటి హయగ్రీవునికి నేను నమస్కరిస్తున్నాను అని. ఒకసారి మళ్ళీ శ్లోకం చూద్దాం. జ్ఞాన ఆనందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. స్ఫటిక అంటే ద మెయిన్ ప్యూర్ స్ఫటిక విల్ బీ ఇన్ వైట్ కలర్ అండి. నవేడేస్ వీఆర్ సీయింగ్ సో మెనీ కలర్స్ ఆఫ్ క్రిస్టల్స్ బట్ దే ఆర్ నాట్ ఒరిజినల్. ఒరిజినల్ క్రిస్టల్ విల్ బీ ఇన్ వైట్ కలర్. ఓకేనండి. స్ఫటిక లింగము అని ఒక సినిమాలో కూడా వచ్చింది కదా. సో స్ఫటిక ఆకారంలో ఉన్నాడు ఆయన. ఎందుకని ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం. దేవతలందరూ కూడా, చదువుల దేవుళ్ళందరూ కూడా వైట్ డ్రెస్సింగ్లో ఉంటారు. అలాగే తెల్లని కాంతులు విరజిమ్ముతూ ఉంటారు. కాబట్టి హయగ్రీవుడు కూడా అలాగనే. ఓకేనండి, అర్థమైందా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నా వివరణ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.